హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి బౌదిష్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ అందరి కోసం వంకాయ వేపుడు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం వంకాయ కూర వండుకున్నా కూడా గుత్తి వంకాయో లేకపోతే మనము టమాటా వంకాయ చేసుకుంటాం కదా, ఆ విధంగా కాకుండా ఒకసారి ఇలా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి, ఎందుకంటే ఇందులో కొంచెం పల్లీల పొడి వేస్తే కూర అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా కొన్ని పుట్నాలు కూడా వేసుకున్నాను. ఈ రెండు కూడా మంచిగా వేగాలి. తర్వాతకి కొన్ని ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు వేసుకున్నాక ఒక 4-5 పొట్టు తీయని వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా వేగనియాలి. వేగిన తర్వాతకి ఇందులోనే నేను కొంచెం కారం వేసుకొని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే మనకి సరిపోతుంది. కాకపోతే ఈ పౌడర్ వేసి చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాతకి నేను అదే ప్యాన్లో ఆ కర్రీకి సరిపోయినంత ఆయిల్ పోసుకున్నానండి. కొంచెం ఇలాంటి కర్రీస్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాతకి అందులో కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను. అవి కొంచెం చిటపట ఆడిన తర్వాతకి కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, అదేవిధంగా కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని గోల్డ్ బ్రౌన్లోకి వచ్చే విధంగా వేయించుకున్నాను. ఈ మంచిగా వేగిన తర్వాతకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాతకి కట్ చేసి పక్కన పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో ముందే కట్ చేసి వేసుకున్నానండి వంకాయలు. నాకైతే ఎక్కువగా ఈ ఏమంటారంటే గ్రీన్ కలర్ వంకాయలే నచ్చుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అవి మరీ చిన్నగా కాకుండా ఒక దాంట్లో 4గా కట్ చేసుకోవాలి. అట్లయితేనే మనకి బాగుంటుందండి. అదేవిధంగా ఈ వంకాయలని మనం వండేటప్పుడు కూడా మొత్తం ఇట్లా నుజ్జు కాకుండా మనకి ముక్క అనేది అదే విధంగా ఉండేటట్టుగా వేయించుకోవాలండి. మనం మూత పెడితే అంత నుజ్జు అవుతాయి. మూత పెట్టొద్దు. చూసారా, ఆల్రెడీ మనకి కలర్ ఎంత మంచిగా మారి ముక్క కూడా అదే విధంగా ఉందో ఆ విధంగా మనకి ఫ్రై కావాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాతకి ఇందులో ఈ కర్రీకి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చిన్నప్పుడైతే నేను వంకాయ కర్రీ చాలా ఇష్టంగా తినేదండి. అదేవిధంగా మా సార్ కూడా చెప్పేవారు వంకాయలో ఐరన్ చాలా బాగుంటుంది, తినాలి అనేసి. సో అట్లా నేను వంకాయ చాలా ఇష్టంగా తినేదాన్ని. పెళ్ళైనాక ఇంకా తినొద్దు అంటున్నారు అన్నట్టుగా తినట్లేదండి. తర్వాతకి ఆల్మోస్ట్ మనకి వంకాయ ఫ్రై అయింది కదా, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి పల్లి కారాన్ని మనము అందులో వేసుకోవాలండి. అంతే. మీకు కారం సరిపోతుందంటే పర్లేదు, లేకపోతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. నాకైతే ఆల్మోస్ట్ సరిపోయిందండి కారము టేస్ట్ చేస్తే. అందుకే నేను ఇంకొంచెం వేసుకోలేదు. ఇప్పుడు పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే కర్రీ అయిపోయినట్టే అండి. చూసారా ఎంత బాగుందో. నాకు వీడియో తీయడం రాకనో లేకపోతే లైటింగ్ ఎఫెక్టో మీకు నేను చేసే రెసిపీస్ తెలుస్తలేదు, కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎంత బాగుందంటే చూస్తుంటేనే నోరు ఊరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. పొడి పొడిగా సూపర్గా ఉంది. ఇక చేయడమే ఆలస్యం. ఎలాగో నాకు కొంచెం దగ్గు ఉంది కదా, మంచిగా వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని అయితే తిన్నాను ఫ్రెండ్స్. చూసిండ్రే ఎక్కడ కూడా ముక్క అనేది చెదరలేదు. ఆ విధంగా మనకు రావాలి ఫ్రెండ్స్ కర్రీ అనేది. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కీప్ స్మైలింగ్.